హలో మూవీ లవర్స్. ఎస్ఎస్ఎంబి 29 ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా మహేష్ బాబు. సో ఇది రిఫరెన్స్ కోసం ఇమేజెస్ తీసుకోబడింది, క్షమించండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఫుల్గా చివరి వరకు చూడండి. సో ప్రపంచవ్యాప్తంగా భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమా ఎస్ఎస్ఎంబి 29 ఇది ఒక మైథాలజీ స్టోరీయా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఏ సినిమా అయినా కూడా మన మైథాలజీకి అటాచ్ ఉంటుంది. మీరు ముందుగా చూసుకుంటే ఛత్రపతి అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. మహాభారతం లాగా బాహుబలి మొత్తం మహాభారతం రిఫరెన్స్ సినిమా 90% రిఫరెన్స్ ఉంటుంది. అలాగే RRR చూస్తే రాముని కథలాగా ఉంటుంది. సో అందుకే ఈసారి గరుడ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ నవంబర్లో ఎస్ఎస్ఎంబి 29 సంబంధించి ప్రపంచాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్షన్ ఎస్ఎస్ రాజమౌళి. సో ఈ సినిమా భారీ బడ్జెట్ దాదాపు 800 కోట్లతో తెరకెక్కుతుంది. ఈ సినిమాని 2027లో రిలీజ్ చేస్తామనుకుంటున్నారు. కానీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అదే ఎస్ఎస్ఎంబి 29 గ్లిమ్స్. అది 1 minute ఉంటుందా, 2 minutes ఉంటుందా, 3 minutes ఉంటుందా తెలియదు. కానీ డెఫినెట్గా ఈ నవంబర్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచాన్ని చూపించబోతున్నారు. వెయిట్ చేయండి అని రాజమౌళి గారు చెప్పారు. సో తప్పకుండా మనం ఆ ప్రపంచాన్ని చూడటానికి వెయిట్ చేయాలి. నేనైతే ఈగర్గా వేచిస్తున్నా. సో మీరు కూడా ఇంతవరకు ఎలాంటి లుక్ రివీల్ కాలేదు ఎస్ఎస్ఎంబి 29 సంబంధించి. సో మీ అన్నీ ఏఐ ఫ్యాన్మేడ్ ఓన్ క్రియేట్గానే తయారు చేశారు. కానీ టీం నుండి ఎలాంటి స్పందన రాలేదు, ఎలాంటి ఫిలిమ్స్ కూడా రాలేదు. ఇక మనం మహేష్ బాబు ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి. ఇటు ఇండియన్ ఫేమస్ హ్యాండ్సమ్ హీరో ఈసారి యాక్షన్ అడ్వెంచర్ ఎలా ఉంటుందో చూడాలి. రాజమౌళి గ్రాఫిక్స్ తీస్తే ఎవరు కూడా కనిపెట్టలేరు, అంత రియలిస్టిక్గా ఉంటుంది. ఈసారి ఏఐ టెక్నాలజీ ఎక్కువ మారింది. సో RRR అప్పుడు అంత లేదు, కానీ ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది టెక్నాలజీ. డెఫినెట్గా ఈ సినిమాకి ఎలాంటి టెక్నికల్ టీం పనిచేస్తుందో చూడాలి. సో ఇందులో యాక్షన్స్, లవ్, సో ముఖ్యంగా ఒక అడవి నేపథ్యంలో కాబట్టి జంతువులతో ఎమోషన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మహేష్ బాబు యాక్షన్ కోసం ఫ్యాన్సే కాదు, ఇండియా వైడ్ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇక మన మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్, ప్రియాంక చోప్రా గ్లామర్ ఎలా ఉంటుందో. సో ఎవ్వరు కూడా ఊహకందని విధంగా విజువల్స్ ఉంటాయని మనకు అర్థమవుతుంది. మీరు ఈ సినిమా కోసం ఎదురు చూస్తే కామెంట్లో ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు అని కామెంట్ చేయండి, లేదా ఎస్ఎస్ఎంబి 29 లేదా మహేష్ బాబు అని కామెంట్ చేయండి. మన సినిమాని మనమే లేపుకోవాలి. జై హింద్. ప్లీజ్ ఈ సినిమా కోసం సబ్స్క్రైబ్ చేయండి.